SHOAPTV ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈ వీడియోలో మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి విషయము కూడా అందరికీ తెలియాలి సాధారణముగా అనే ఉద్దేశంతో వాటిని పరిచయం చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క వాంగ్మయంలోనూ ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో గ్రంథాలు ఉంటాయి. అవన్నీ తర్వాత అభిరుచిని బట్టి తెలుసుకుంటారు. ముందు ఏంటంటే అసలు ఏమేమి ఉందో సాధారణమైన పరిచయం ఉండాలి కదా. అందుకని ప్రతి విషయాన్ని గురించి కూడా సాధారణంగా పరిచయం చేస్తున్నాం ఇక్కడ. అయితే మనం వేదాల గురించి కొంత చెప్పుకున్నాం. ప్రాథమిక విషయాలు మాత్రమే, ఎందుకంటే అనంతంగా ఉంటుంది ఆ వాంగ్మయం అనేది. ఏ వాంగ్మయమైనా అనంతంగా ఉంటుంది, సంవత్సరాల పాటు అధ్యయనం చేసుకోవాలి. అయితే సామాన్య మానవుడికి అసలు విషయం ఏముంటుంది అనేది తెలియాలి కదా. అందుకు పరిచయాత్మకంగా ఉపయోగపడుతుందని చెబుతున్నాను నేను విషయాన్ని. ఈరోజు బౌద్ధ మతం అనే విషయాన్ని గురించి చెప్తున్నాం. ఇది కేవలం పరిచయం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రాథమికంగా మొదటి పాఠం కింద బౌద్ధ మతం వ్యాపించింది, బుద్ధుడి దగ్గర నుంచి వచ్చింది. అంతకు ముందు కూడా చాలామంది ఉన్నారు ఆ మార్గాల్లో. సరే, అదంతా కూడా చాలా లోతైన విషయం. అయితే ఈ బుద్ధ భగవానుడు తన రాజ్యాన్ని కూడా పరిచయించి వైరాగ్యంతో అడవులకు వెళ్ళి తపస్సు చేసి జ్ఞానాన్ని పొందాడు అనేటువంటిది మనకి కనిపిస్తుంది అన్నమాట. ప్రధానంగా ఆయన తపస్సు చేసి ఈ సంసారం అంతా దుఃఖమయంగా ఉందని భావించి, పుట్టుకలు ఉన్నాయి, వార్ధక్యం ఉంటుంది, రోగాలు ఉంటున్నాయి, చివరికి మృత్యు వస్తుంది, ఏమిటి మానవ జన్మకి సార్థకత, ఇంతకు మించి ఏం లేదా ప్రపంచంలో అని నిర్వేదాన్ని పొంది జ్ఞానం కోసం తప్పించి ఆయన కొంత జ్ఞానాన్ని పొందినట్లుగా మనకి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వారు ఏం చేశారంటే కొన్ని విషయాన్ని చెప్పారు. అది బౌద్ధ మతం అనే పేరుతోటి ప్రచారంలోకి వచ్చింది. అయితే అంతకుముందు నాస్తిక మతం అని ఉన్నది. అది ఒక సిద్ధాంతం, భగవంతుడు లేడు అనేటువంటిది, ఈ స్థూలమైన ప్రపంచమే సత్యమని, ఇంతకు మించి ఏమీ లేదని, ఇంకా కొన్ని విషయాలతోటి ఆ మతం అనేది వ్యాపించింది. దాన్ని నాస్తిక మతము లేక చార్వాక దర్శనము అంటారు. అయితే మన వాళ్ళు ఎంతో ఉదారంగా ఆలోచించారు. మాధవాచార్యులు వారు, సాయణ మాధవులు అంటారు, వాడు సర్వదర్శన సంగ్రహము అని ఒక గ్రంథాన్ని రాశారు. దాంట్లో అనేక సిద్ధాంతాలని వాళ్ళు ఉట్టంకించడం జరిగింది, చర్చించడం జరిగింది. దాంట్లో మొట్టమొదట నాస్తిక మతం గురించి కూడా చెప్పారనమాట. అంటే వారు ఋషులైనప్పటికీ కూడా, వేదాలకి భాష్యం రాసిన వాళ్ళు అయినప్పటికీ కూడా, వాళ్ళ సిద్ధాంతానికి భిన్నంగా ఉండేదాన్ని కూడా అసలు ఏం చెబుతున్నారు అనే విషయాన్ని వాళ్ళ గ్రంథాల్లో పొందుపరిచారంటే వారి యొక్క గొప్ప అనేది మనకి తెలుస్తుంది, మహిమాతిశయం తెలుస్తుంది. అయితే దాంట్లో ఏం చేశారంటే మొట్టమొదటి భగవంతుడు లేడు అనే సిద్ధాంతాన్ని చెప్పి, తరువాత ఈ సిద్ధాంతాలని వ్యతిరేకించడం వల్ల, అంటే నచ్చకపోవటం వల్ల కొత్త సిద్ధాంతం పుట్టింది అని చెప్పి బౌద్ధాన్ని పరిచయం చేయటం జరిగింది. ఈ రకంగా జ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధుడు తన శిష్యులకి ఉపదేశాలు చేశాడు. అనేక మంది శిష్యులు ఉన్నారు ఆయనకి. ప్రధానమైన శిష్యులు నలుగురికి బోధ చేసినప్పుడు వాళ్ళు అడిగారు, ఏమిటి అసలు యథార్థ విషయం ఏంటి, ప్రపంచం గురించి నువ్వు సారాంశం ఏంటి చెప్పండి అని చెప్పి వాళ్ళు అడిగితే, ఆ అడిగిన ప్రశ్నల్ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా 4 వాక్యాల్ని చెప్పడం జరిగింది. సర్వం క్షణికం క్షణికం, సలక్షణం సలక్షణం, శూన్యం శూన్యం. ఇట్లాగా ఏం చెప్పారంటే 4 వాక్యాలు చెప్పారు. ప్రపంచం అంతా కూడా ఈ 4 వాక్యాలు నలుగురు శిష్యులకి బాగా అర్థమైంది. సర్వం క్షణికం క్షణికం, సలక్షణం సలక్షణం, శూన్యం శూన్యం, ఇలా చెప్పారనమాట. అనిర్వచనీయమని ఈ చెప్పినప్పుడు ఒక్కొక్క పదాన్ని తీసుకుని ఒక్కొక్క శిష్యుడు దాంట్లో బాగా విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకున్నారు. అందువల్ల 4 ఏర్పడ్డాయి. యోగాచారులు, మాధ్యమికులు, సౌత్రాంతికులు, శూన్యవాదులు అని
4 రకాలుగా బౌద్ధ వాంగ్మయంలో 4 సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. అది చెప్పాడు. సర్వం దుఃఖం దుఃఖం, క్షణికం క్షణికం, సలక్షణం సలక్షణం, శూన్యం శూన్యం. 4 మాటలు. ఈ ఒక్కొక్క మాట నుంచి ఒక్కొక్క సిద్ధాంతం అనేది వచ్చింది. దాని మీద వాళ్ళందరూ ప్రశ్నించి ఇంకా తర్జన భర్జనలు చేసుకుని పరిశోధన చేసి ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేసుకుంటే వాళ్ళకి పేర్లు వచ్చినాయి. సౌత్రాంతికులని, వైభాషికులని, యోగాచారులని, మాధ్యమికులని వచ్చినాయి. సరే, ఇక ఒక్కొక్క సిద్ధాంతం గురించి చాలా గ్రంథాలు, వివరణలు, సవరణలు ఉంటాయి. స్థూలంగా మనం ఆలోచించినట్లయితే ఈ 4 సిద్ధాంతాలు, వీటిల్లో ఏంటంటే వీళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆయన ఏం చెప్పారు అంటే కొన్ని లక్షణాలను చెప్పారు. వాళ్ళు ఏంటంటే చారిటీ, అబ్జర్వెన్స్ ఆఫ్ మోరల్ పెర్సిప్ట్స్, ఫోర్బెరెన్స్, తరువాత మెడిటేషను, ఎనర్జీ, ఇట్లా కొన్ని విషయాలు చెప్పారన్నమాట. ప్రధానంగా 6 విషయాల్ని వీరు ప్రతిపాదన చేయడం జరిగింది. అంటే ఏంటంటే నైతికమైనటువంటి విలువలు ఏవైతే ఉంటాయో సత్యము, ధర్మము, తపస్సు, శాంతి, శౌచం, వీటన్నిటిని కూడా గమనిస్తూ వాటిని మనం ఆచరించడం, పవిత్రత కలిగి ఉండటం, తరువాత క్షమ, ఓర్పుని కలిగి ఉండటం, ఈ రకంగా వాళ్ళు నాలెడ్జ్ అనమాట, జ్ఞానాన్ని పొందటం, మెడిటేషన్ చేయటం, ధ్యానం చేయటం, ఎనర్జీ, మన శక్తిని సమకూర్చుకోవడం మానసికంగా. ఈ 6 లక్షణాలు ప్రధానమైనవి అని ఈ సిద్ధాంతులు చెబుతున్నారు అన్నమాట. ఆ సిద్ధాంతంలో ప్రధానమైన లక్షణాలు ఇవి, అవి అందరికీ కూడా కావలసినవి. ఈ విషయాలు అంతకుముందే వేదశాస్త్ర పురాణాల్లో ఉన్నాయి. వాటిని బాగా అవలోకనం చేసి తపస్సు ద్వారా కూడా తెలుసుకునే యథార్థ విషయాల్ని సమాజానికి అందించడం జరిగింది. అయితే వీళ్ళ కొన్ని ఆచారాలు ఏమిటంటే చైత్యాలకి మొక్కడం. అంటే బుద్ధ భగవానుడు ఆయన నిర్వాణం అయిన తర్వాత ఆయన యొక్క శరీరంలో అవయవాలు ఇవన్నీ కలిపి ఒక్కొక్క చోట పాతిపెట్టి వాటి మీద స్తూపాల్లాగా కట్టారనమాట, చైత్యములు అని చెప్పి. వాళ్ళందరూ కూడా ఆ చైత్యాలకి రావడం, ప్రదక్షిణలు చేయడం, అక్కడ పూజలు చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. తర్వాత వీళ్ళకి ఏంటంటే కాషాయ వస్త్రాలు ధరించడం, తర్వాత శిరస్సుని వెంట్రుకలు లేకుండా చేయించుకోవడం, ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయతనములు అనేటువంటివి ఉన్నాయి ఈ మతాల్లో. పంచస్కంధములు అనేవి కూడా మనకి ఉంటాయి అన్నమాట. అయితే చాలామంది ఏమని అభిప్రాయపడతారంటే నాస్తికత్వమే బుద్ధుడు చెప్పాడు అనుకుంటారు. నాస్తికత్వం అంటే మనం ఇవాళ చెప్పుకునే నాస్తికత్వం కాదు, నాస్తికత్వాన్ని కాదు. ఎందుకంటే నాస్తికత్వ వేదం యొక్క ప్రమాణం కాదు అన్నాడు తప్ప ఉపనిషత్తుల్లో ఉన్న వాటిని కాదనలేదు. ఆ ఒక్క విషయమే ఆయన కాదండి. మిగతావన్నీ యథాతథంగా సత్యము, దైవం ఇవన్నీ కూడా అంతకుముందు పురాణాల్లో బట్టి చెప్పిన వాటిని అంగీకరించడం జరిగింది. ప్రజల్ని ధర్మం పట్ల సుముఖులుగా చేయటానికి గొప్ప కృషి చేసినటువంటి వ్యక్తిగా మనం భావిస్తూ ఉంటాం అన్నమాట. వీటిల్లో ఏంటంటే ఈయనకి కర్మ సిద్ధాంతం ఉన్నది. ఎందుకంటే భగవంతుడు లేడు అనేది సిద్ధాంతం అయితే చైత్యాలకి మొరకడం, కాషాయ వస్త్రధారణం చేయడం, నియమాలు పాటించడం ఇదంతా కూడా ఉండదు. అందుకని లేడు అని ఈనాడు మనం లేడు అనుకున్న పద్ధతి కాదు ఆయన చెప్పింది. తరువాత దీంట్లో ఏంటంటే జన్మలు ఉంటాయి, జీవులకి కర్మలు ఉంటాయి, జన్మలు ఉంటాయి. జీవుడు గత జన్మల్లో చేసినటువంటి పుణ్యములు, పాపములు వల్ల మనకి ఈ జన్మలో సుఖాలు, దుఃఖాలు వస్తూ ఉంటాయి. అది వాడి సిద్ధాంతం. అందుకని మానవుడు సత్కర్మల ద్వారా మంచి కర్మలు చేస్తూ ఉంటే క్రమక్రమంగా మంచి జన్మలని వస్తూ ఉంటాయి అనేది వీరి యొక్క బోధ. అయితే జన్మ పరంపరలు ఉన్నాయి. ఎందుకంటే వీటి ప్రధాన గ్రంథాలు ఏంటంటే వినయ పిటకము, అభిధమ్మ పిటకము, తర్వాత లలిత విస్తరము అనేటువంటి ప్రధాన గ్రంథాలుగా చెప్తారు. వాటిల్లో జన్మ పరంపరల గురించి ఉన్నాయి. అలాగే జాతక కథల్లో కూడా ఉన్నాయి అన్నమాట. బుద్ధుడు ఒక జన్మలో హంసగా పుట్టానని, ఓ జన్మలో పేదవాడిగా పుట్టానని చెప్పుకుంటూ ఆ జన్మలో పరిస్థితులు ఎలా వచ్చినాయో చెప్పుకుంటూ మిగతా వాళ్ళు దుర్మార్గంగా ఉంటూ ఉంటే తాను మంచి పనులు చేసి వాళ్ళు ఎలా మార్చాడు, ఏ రకంగా
సత్కర్మ. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఆచరించాడు, వాళ్ళకి ఎలా బోధ చేశాడు అనే విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓ జన్మలో హంసగా ఇలా పూజించాడు, మిగతా హంసలకి ఓ జన్మలో ఇంకో రకంగా వ్యాపారస్తుడు, ఇట్లా రకరకాల జన్మలు ఎత్తాడు. ఆ జన్మల్లో ఈయన ధర్మంగా ఉంటూ వాళ్ళందరినీ మార్చినట్టుగా కథలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక జన్మలు అనేటువంటిది ఉన్నాయి, జన్మ పరంపర. వీరికి ఉండే శక్తుల్లో కూడా అతీత అనాగత జ్ఞానము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని మన గ్రంథాల్లో తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అయితే తర్వాత కొందరు ఏమని అభిప్రాయపడుతున్నారంటే ఆ జన్మలు ఉన్నాయని రాసిన జాతకాలన్నీ తర్వాత వాళ్ళు కూర్చుని ఆయన శిష్యులు తప్ప వారు చెప్పింది కాదు అని. వారు ఏం చెప్పారో శిష్యులు ఏం కూర్చారు అనేది మనం నిర్ణయించలేము వాళ్ళ రోజున. ఎందుకంటే వాళ్ళ ప్రామాణిక గ్రంథాల్లో కూడా ఉన్నాయి, జన్మలు ఉన్నాయి. కనుక జీవి కర్మ సిద్ధాంతం అనేది ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తుంది అనమాట. కనుక ఈ రకంగా బౌద్ధం అనేది వ్యాపించింది. దేశంలో సుమారుగా చాలామంది అంటే 80% మనుషులందరినీ కూడా బౌద్ధం వైపు తిరిగిపోయింది అనమాట ఆనాడు. ఆ రకంగా మన దేశాన్ని, ఇతర దేశాలని కూడా ఎంతో ప్రభావవంతంగా చేశాడు. ఈ ప్రభావానికి చాలా దేశాలు వచ్చినాయి. కంబోడియా వచ్చింది, చైనా వచ్చింది, మలేషియా, ఇలాంటి చాలా దేశాలను, శ్రీలంక, ఇలాంటివన్నీ కూడా ఎన్నెన్నో ఇతర దేశాల్లో కూడా ఇది వ్యాపించి వాళ్ళని కూడా ఆకర్షితులుగా చేసినట్టుగా మనకి చారిత్రక ఆధారం ప్రకారం తెలుస్తుంది. అయితే వీరు చెప్పిందంతా కూడా ఒక మంచిగా ఉండండి మానవుడు అనేటువంటిదే ప్రధాన సూత్రంగా మనకు కనిపిస్తుంది. వారు తపస్సు చేశారు, ఇంకొక అతీతమైన శక్తి లేదు అనుకున్నప్పుడు ఇంకా తపస్సు చేయాల్సిన అవసరం ఏముంటుంది? కనుక అది మామూలు వీరు అనుకునేటువంటి ఇది కాదు, వాళ్ళకి అనుయాయి కాదు. వారి సిద్ధాంతాలు వేరే ఉన్నాయి అన్నమాట. మరి బౌద్ధ సిద్ధాంతాలు వేరే ఉన్నాయి. ఆనాటి సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసింది. మరి ఆయనకి భగవానుడు అనేటువంటి పేరు కూడా ఉంది. అందరూ కూడా గ్రంథాలు రాసిన వారు వారి సిద్ధాంతాలతోటి వ్యతిరేకించారేమో కానీ వారిని ఎప్పుడు దూషించినట్టుగా ఎక్కడ. ఎందుకంటే ఒక మహానుభావుడు కానీ ఆయన్ని అన్ని గ్రంథాలు కూడా చెప్పినాయి అనమాట, ఆదర్శం చెప్పినాయి అనమాట. కనుక మనం అనుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్థితులను బట్టి, అర్హతలను బట్టి, ఆనాటి సామాజిక పరిస్థితులను బట్టి ఆ బోధలు జరిగినాయని చెబుతూ వీడు చెప్పినట్టు మంచి ఏదైతే ఉంటుందో దాన్ని అందరూ గ్రహించాలి. అటువంటి మంచి పురాణంలో ఉన్న, వేదాల్లో ఉన్నప్పటికీ కూడా మనం గ్రహిస్తాం. ఎందుకంటే మంచి ఎవరు చెప్పినా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా గ్రహించడం అనేటువంటిది మన యొక్క లక్షణం అన్నమాట. కనుక ఇంకా లోతుగా ఈ గ్రంథాలు చాలా ఉన్నాయి. మనం సాధారణంగా పరిచయం వ్యక్తి, ఆయన రాసిన గ్రంథాలు, ఆయన అభిప్రాయాల గురించి స్థూలంగా సామాన్య అందరికీ తెలియటం కోసం అని చెప్పి నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. శుభం.